వాళ్ళు మనుషులేనా? మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలా ఒక్కరా చాలామందా? ఆ రోజు అసలేం జరిగింది? ఎందుకు మొదట ఆత్మహత్యగా పోలీసులు ఫోన్ చేసి చెప్పారు? వాస్తవాలను దాచాలనుకున్నారా? కావాలనే చెప్పారా? ఉన్మాది ఒక్కడే అరెస్టయ్యాడు. ఇంకా ఈ ఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉంది? ఎన్నో ప్రశ్నలు. మరెన్నో సందేహాలు. ప్రాథమిక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, సంజయ్ శరీరంపై ఉన్న స్క్రాచ్ మార్క్ గాయాలు, బాధితురాలి గోళ్ల నుంచి సేకరించిన చర్మం, రక్త నమూనాలతో సరిపోలాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం బాధితుడి వేలుగోళ్ల కింద రక్తం, చర్మం జాడలు రాయ్ డిఎన్ఏకి సరిగ్గా సరిపోలాయి. దాడి సమయంలో తగిలిన గాయాలకు అనుగుణంగా ఉన్నాయి. బాధితురాలు సగం నిద్రలో ఉన్నప్పటికీ ఆమె దాడి చేసిన వ్యక్తికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేసింది. ఈ పోరాటమే రాయ్ని నేరంతో ముడిపెట్టడానికి అవసరమైన కీలకమైన సాక్ష్యాలను పరిశోధకులకు అందించింది అని తెలిపారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? తన సహచర డాక్టర్లతో కలిసి రాత్రి భోజనం చేసిన తర్వాత ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో ఆ ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఒంటరిగా ఉన్న విషయం గుర్తించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఆమె నోరు, కళ్ళు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయిందని, ఆమె ప్రైవేట్ భాగాల్లో లోతైన గాయం జననేంద్రియ హింసను సూచిస్తుంది. పనిచేసే ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ తండ్రి తన కుమార్తె తన చివరి రోజు డైరీలో ఏం రాసిందో వెల్లడించాడు. తన కూతురికి చదువంటే చాలా ఇష్టమని, అన్నిట్లో టాప్ ర్యాంక్ రావాలని కోరుకునేదని, తను జీవితంలో బాగా సెటిల్ కావడం కోసం కుటుంబం అంతా ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె చాలా పోరాడింది. కలలను సాకారం చేసుకోవడం కోసం తను ప్రతిరోజూ 10 నుంచి 12 గంటలు చదువుకునేది అని ఆయన ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు తమ జీవితం చిన్నాభిన్నమైందని తెలిపారు. ఉన్మాది ఒక్కడేనా? ఇంకా ఉన్నారా? కోల్కతా వైద్యురాలి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు. అత్యాచారం చేసిన తరువాత ఆ డాక్టర్ను గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె గొంతు ముదలాస్తి విరిగిపోయిందని, ఆమె శరీరంపై అనేక ఇతర గాయాలు కూడా కనిపించాయని పోస్టుమార్టం నివేదికలో ఉంది. ఈ దారుణానికి పాల్పడిన ఓ మున్సిపల్ వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. ఈ ఘటన నేపథ్యంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం నాటికి కేసును ఛేదించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలోనే విచారించిన ధర్మాసనం సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందని కేసును సీబీఐకి అప్పగించింది. అసలు ప్రిన్సిపాల్ రాజీనామా 24 గంటల్లో ఎలా ఆమోదించారు? వేరే కాలేజీలో ఎలా జాయిన్ చేసుకున్నారు? దీని వెనక ఏనా కుట్ర కోణం ఉందా? అలాగే హడావుడిగా కాలేజీలో మరమ్మతు పనులు సంఘటన స్థలంలో ఎవరి ఆదేశాలతో చేస్తున్నారు? 300 మంది తృణమూల్ కార్యకర్తలు ఏదుకు కాలేజీ మీద దాడికి వచ్చారు? అసలు కాలేజీలో డ్రగ్స్ సెక్స్ రాకెట్స్ నిజమేనా? ఇలా ఎలానో అంతు చిక్కని ప్రశ్నలు మధ్య ఒక ఆడపిల్ల జీవితం బలయ్యింది.